హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? పొడ్డు తయారు చేస్తున్నాను. పొడ్డుకు కావాల్సిందే అది సబ్బిగే సొప్పు, కర్రీ లీవ్స్, కొరియండరు. సబ్జే సొప్పు మనకి ఆంధ్ర సైడ్ దొరకదు, బెంగళూరులో మాత్రం కర్ణాటక సైడు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆఫ్టర్ డెలివరీ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి చాలా మంచిది అది. ఆ లీవ్స్ ఢిల్లీ లీవ్స్ అంటారు వాటిని. అది చాలా హెల్దీ. అది మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ అది ఫ్రై లాగా అలా చేసిస్తారు. సబ్జీ సొప్పు అంటారు. సబ్జీ సొప్పుని ఇంగ్లీష్లో ఢిల్లీ లీవ్స్ అంటారు. ఆంధ్ర సైడ్ దొరకదు అది. ఒకసారి చూడండి. చాలా అంటే అది మనకి అలవాటు ఉండాలి, తినేది అలవాటు ఉండాలి. లేదు అంటే మనకి కొంచెం గ్యాస్ట్రిక్ అయినట్లు, గొంతులో ఏమో ఉంది అన్నట్లు అనిపిస్తుంది. కొద్దిగా అలవాటు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అది సబ్జీ సొప్పు ఆంధ్ర సైడ్ దొరకదు, కర్ణాటకలో మాత్రం చాలా బాగా దొరుకుతుంది. చాలా యూస్ చేస్తారు దాన్ని, సబ్జీ సొప్పుని. నేను ఇప్పుడు పొడ్డులోకి వేసుకుంటున్నాను. పొడ్డులోకి ఆనియన్స్ నాకు కొంచెం ముందుగా కావాలి, అందుకనేసి నేను ఆనియన్స్ కొంచెం ముందుగానే వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను పిల్లలు ఉన్నారు అనేసి పెద్ద కట్ చేస్తున్నాను, ఎందుకంటే అట్లా మనం తీసిచ్చేటప్పుడు అవి తీసేయచ్చు అనేసి నేను ఇలా ఇంత పెద్దగా కట్ చేసుకుంటున్నాను. వేరే వాళ్ళకైతే మనం పేస్ట్ లాగా చేసుకొని ఇవ్వచ్చు. ఇది దోశ బ్యాటరే ఇది. నేను పొడ్డుకని సపరేట్గా ఏమీ వేసుకోను. దోశ బ్యాటర్లోకి నేను ఏమేమి వేసానంటే, రైస్ కొంచెం తక్కువ వేసుకొనేసి, రైస్ తక్కువ, జొన్నలు సద్దలు యాడ్ చేశాను ఇందులోకి. టేస్ట్ మాత్రం బాగుంటాయి. జొన్నలు సద్దలు యాడ్ చేసుకొని దోశలు కానీ పొడ్డు కానీ చేసుకోండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. జొన్నలు సద్దలు ఇష్టపడని వాళ్ళు, రొట్టెలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. జొన్నలు సద్దలు కూడా ఇందులో మిక్స్ చేసేసాను. రైస్ మాత్రం కొద్దిగా వేసుకున్నాను. రైస్ కొద్దిగా వేసుకొని జొన్నలు సద్దలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. సేమ్ దోశ బ్యాటర్ లాగానే కలుపుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవంతా యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్. నేను సోడా యూస్ చేయను, ఇదే బాగా పర్మనెంట్ అయిపోయి ఇదే బాగా పొంగుతాయి, అందుకనేసి నేను సోడా యూస్ చేయను. జొన్నలు సద్దలు వేసాం కదా, అందుకనేసి అది చాలా బాగా పొంగుతుంది. ముందుగానే మనం చేసి పెట్టేసుకున్నాం కదా, నైట్లో చేసుకొని కొంచెం ముందుగా వదిలేసుకుంటే నైట్ మాత్రం డబల్ పని అవుతుంది. అందుకనేసి నేను ఇంకా ఇందులోకి సోడా కూడా యూస్ చేయట్లేదు. ఇప్పుడు అన్నీ మనం మిక్స్ చేసేసుకుంటాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, కొరియండరు, సబ్జీ సొప్పు, కర్రీ లీవ్స్ అన్నీ. ఇందులోకి క్యారెట్, రాడిష్ కూడా యాడ్ చేస్తారు, కానీ నేను వేయలేదు. కావాలనుకుంటే ఇవి కూడా స్కిప్ చేయొచ్చు, ప్లెయిన్గాను చేసుకోవచ్చు, ఇలానూ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం సబ్జీ సొప్పు ఇవి లీవ్స్ తిన్నారు కదా, కొంచెం హెల్తీగా అనేసి ఇస్తున్నాను. నేను ఆయిల్ యూస్ చేయట్లేదు, పొడ్డుకి గీ యూస్ చేస్తున్నాను. గీ యూస్ చేసేసి అది ఇలా చేస్తే కొంచెం టేస్టీగాను ఉంటాయి. పిల్లలు జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు అంతోటి ఇష్టం పడి తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టేయచ్చు, బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను తినొచ్చు. ఇవి విత్ పల్లీల చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. అన్నీ ఇలా చిన్నగా వేసుకోవాలి. నేను ఆనియన్స్ కొంచెం ముందుగా వేసుకున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మీకు ఆనియన్స్ వద్దు అంటే తక్కువగా వేసుకోండి. ఆనియన్స్ నేను కొంచెం ముందుగానే వేసుకుంటాను. నాకు ఆనియన్స్ వేస్తే తినడానికి బాగుంటుంది, అందుకనేసి నేను ఆనియన్స్ ఇలాంటి వాటికి మాత్రమే ఆనియన్స్ ముందుగా వేసుకుంటాను. అన్నీ మనం కొద్దిసేపు అలా వదిలేస్తుంది, ఇంకా అవి బాగా టూ సైడ్స్ మనము టర్న్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. లేదంటే లోపల మనకి ఉడకదు కదా, అందుకే లో ఫ్లేమ్లోనే మనం వీటిని చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకొని 2 సైడ్స్. అంతా చేసేదే, కొత్తగా ఏం చేయలేదు, కానీ నా స్టైల్లో చేస్తున్నానని చెప్తున్నాను అంతే. అంతా చేస్తారు.
ఇదేం కొత్త వంట ఏం కాదు, కానీ నా స్టైల్లో చెప్తున్నాను. సబ్గే సొప్పు ఇవంతా యాడ్ చేసుకుంటే తినను జొన్నలు సద్దలు ఇట్లా ఆకుకూర తినని వాళ్ళ కోసం ఇలా చేసుకోండి అని చెప్తున్నాను. ఇది పల్లీల చట్నీ అయితే నేను ఆంధ్ర సైడ్దే చేస్తాను. బాగుంటుంది, ఆంధ్ర సైడ్ చట్నీ బాగుంటుంది, అందుకనేసి ఆంధ్ర సైడ్ పల్లీల చట్నీ చేస్తాను. ఆంధ్ర సైడ్ చేసే పల్లీల చట్నీ కానీ పప్పు కానీ చాలా బాగుంటుంది, అందుకని ఆంధ్ర సైడే చేస్తాను. ఇప్పుడు ఆంధ్ర సైడు కొన్ని వంటలు చాలా బాగుంటాయి. రెడ్ చిల్లీ చట్నీ అవన్నీ చాలా బాగుంటాయి, అందుకనేసి ఆంధ్ర సైడ్ పల్లీల చట్నీనే చేస్తున్నాను. పల్లీలు, గ్రీన్ చిల్లీ, ఇందులోకి నేను నువ్వులు కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే నువ్వులు తినరు ఇంట్లో వాళ్ళు నువ్వులు తినరు, అందుకనేసి నేను నువ్వులు కూడా యాడ్ చేసుకుంటాను. నువ్వులు, పీనట్స్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం లాస్ట్లో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటాను. టేస్ట్ మాత్రం బాగుంటుంది. కొరియాండర్ ఇందులోకి వేసైనా మిక్సీ పట్టుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. లేదు అంటే మనం లాస్ట్లో చట్నీ అంతా అయిపోయినాక మనం కట్ చేసి వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. ఒక 2 టైప్స్ బాగుంటుంది. చట్నీ మాత్రం పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. నువ్వులు ఇంట్లో వాళ్ళు తినరనేసి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తెల్లవాయి ఇందులోకి నేను హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. గార్లిక్ తెల్లబాయలు కూడా వేసుకుంటున్నాను. అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఆంధ్ర సైడ్ ఎక్కువ ఆల్మోస్ట్ కర్రీస్కి అంతా బెల్లం యాడ్ చేస్తారు, అదే టేస్ట్ ఉంటుంది, అందుకనేసి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. పల్లీల చట్నీ మనకు రెడీ అయిపోతుంది. పొడ్డు విత్ పల్లీల చట్నీ. లాస్ట్లో కొద్దిగా సాల్ట్. నేను కొరియాండర్ మిక్సీకి ఆడివ్వలేదు, ఇందులోకే కట్ చేసి వేసుకున్నాను. ఇలా చేస్తే చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది. కొరియాండర్ కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా ఆంధ్ర సైడ్ ఇలాగే చేస్తారు కదా, అందుకనేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొరియాండర్ ఇలా వేసుకుంటే చట్నీ మాత్రం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం మిక్సీ పట్టుకుంటే అది ఇంకో టేస్ట్ వస్తుంది, ఇలా కట్ చేసి వేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.